హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. ఇక్కడ చూడండి, చాలామంది మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం అరుణాచలం కోవెల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనం కోవెల్ లోపలికి వెళ్ళి మొత్తం ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడైతే మనం రాజగోపురం దగ్గర అయితే ఉన్నాం. ఈ యొక్క రాజగోపురం ఎత్తు 217 అడుగులు. దీనిని కృష్ణదేవరాయలు వారు నిర్మించారు. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, చలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం. శివుడు అనుగ్రహం చేత విశ్వకర్మచే ఈ ఆలయం నిర్మించబడింది. పంచభూత లింగాలలో ఈ యొక్క అరుణాచలంలో ఉండే లింగం అగ్నిలింగం. మనం కోవెలలోకి వెళుతూ ఉంటే మనకి ముందుగా కుడి పక్కన సాక్షి గణపతి యొక్క ఆలయం అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మోహిని యొక్క విగ్రహం కనిపిస్తుంది. ఈ యొక్క విగ్రహాన్ని మనం దర్శనానికి వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే చూడాలి. దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉన్నప్పుడు చూడకూడదు. ఈ యొక్క అరుణాచలం కాశీ, రామేశ్వరం కన్నా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందువలన అనగా ఇక్కడ మనం చూసే ప్రతిదీ ఎంతో శక్తివంతమైనది. ఈ యొక్క అరుణాచలంలో అనేక మంది సాధువులు, ఋషులు, సన్యాసులు మానవ రూపంలో తిరుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. అరుణాచలంలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజున జరిగే కార్తీక దీపం కోసం ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఇంతకుముందు మన యొక్క రమణ మహర్షి ఆశ్రమం అలాగే గిరి ప్రదక్షిణ వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనమైతే పాతాళ లింగం దగ్గర అయితే ఉన్నాం. ఇది ఒక స్వామీజీ యొక్క సమాధి మీద ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ సాక్షాత్ రమణ మహర్షి వారే తపస్సు చేసేవారంట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది కుమారస్వామి వారి ఆలయం. అరుణగిరినాథన్ అనే భక్తుడి కోరిక మేరకు కుమారస్వామి వారు స్తంభంలో నుంచి బయటకు వచ్చారంట. స్తంభంలోంచి బయటకు వచ్చారు కాబట్టి స్వామివారిని స్తంభోద్భవ కుమారస్వామి అని పిలుస్తారు. ఈ యొక్క అరుణాచలం కోవెల్లో మొత్తం 6 కుమారస్వామి వారి కోవెళ్ళు అయితే ఉన్నాయి. అలాగే ఈ యొక్క కోవెల్లో అతి ముఖ్యమైనది నందీశ్వరుడు. ఇప్పుడు మనం చూస్తున్న నందిని భల్లాల మహారాజు గారు అయితే ప్రతిష్ఠించారు. ఈ యొక్క నందీశ్వరుడికి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం చాలా అదృష్టం. అరుణాచలంలో స్వామివారికి చేసే పూజల్లో అనేకమైన విశేషాలు అయితే ఉంటాయి. అందులో ఇంకొక ముఖ్యమైనది కార్తీక దీపం. నవంబర్ మరియు డిసెంబర్ మధ్యలో వచ్చే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఈ యొక్క కార్తీక దీపోత్సవం అయితే జరుగుతుంది. గిరి ప్రదక్షిణకి ఎంతమంది అయితే భక్తులు వస్తారో అలాగే ఈ యొక్క కార్తీక దీపాన్ని చూడటం కోసం కూడా అనేక మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అయితే వస్తారు. కొన్ని కిలోమీటర్ల వరకు ఈ యొక్క కార్తీక దీపం కనబడుతుంది. అలాగే ఈ యొక్క ఆలయంలో తిరువన్నామలై గ్రామదేవత పిడియమ్మన్ దేవాలయం అయితే ఉంటుంది. ఈ దేవాలయం దగ్గర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు మీద సిద్ధులు, సప్తమాతృకులు ఉంటారని చెప్తూ ఉంటారు. ఈ చెట్టు దగ్గర మనం ఉన్నప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే ఈ చెట్టు మీద సప్తమాతృకులు, సిద్ధులు తొండల రూపంలో, బల్లుల రూపంలో మనకు దర్శనం అయితే ఇస్తారు. కాబట్టి ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. మన యొక్క జీవితకాలంలో అరుణాచలం యొక్క క్షేత్రాన్ని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. స్మరణ మాత్రం చేత, అంటే స్వామివారి యొక్క నామస్మరణ చేసినంత మాత్రాన మన యొక్క కష్టాలని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు. ఇక్కడ చూడండి, అరుణాచలం మొత్తం కోవెల ఎలా ఉంటుందో చెక్క రూపంలో మనం చూడవచ్చు. అగ్నిలింగం కాబట్టి కోవెల గర్భాలయంలో చాలా వేడిగా ఉంటుందంట. మనం గర్భాలయంలోకి వెళ్తే ఒక్క క్షణం కూడా మనం ఆ వేడిగా ఉండలేము. స్వామివారి యొక్క దర్శనాన్ని పూర్తి చేసుకుని మనం బయటకు వచ్చిన వెంటనే నైరుతి మూలన స్వామివారికి ఉత్సవ విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ యొక్క విగ్రహాలని సోమస్కందమూర్తి అని పిలుస్తారు. ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి వారికి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే 64 నాయనార్ల విగ్రహాలు, అలాగే దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, దుర్గాదేవి ఆలయం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఇలా అనేక ఆలయాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఎవరైనా అరుణాచలం రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా సమయం ఉన్నట్టు మనం చూసుకుని వస్తే ఈ యొక్క అరుణాచలంలో చూడవలసినవి చాలా ఆలయాలు అయితే ఉంటాయి.
అరుణాచలంలో మనం చూడవలసినవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 87 కిలోమీటర్ల దూరంలో మనకి గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది. ఎవరికైనా సమయం ఉంటే దయచేసి గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళండి. మన దర్శనం పూర్తయి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు నవగ్రహ కోవెల, దక్షిణామూర్తి కోవెల ఇలా అనేక రకాలైన కోవెళ్ళు అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ కోవెల్లో 1000 స్తంభాల మండపం కూడా ఉంది. దీనిని కృష్ణదేవరాయల వారు నిర్మించారంట. అప్పటి కాలంలో తుఫాన్లు ఏవైనా వస్తే వాటి నుంచి సంరక్షించడం కోసం ప్రజల్ని ఈ యొక్క 1000 స్తంభాల మండపాన్ని నిర్మించారంట. అలా కొంచెం ముందుకు వస్తే మనం స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే రాళ్ళు ఉన్నాయో వాటితో ఇల్లులా కట్టుకుంటే మనం కూడా త్వరలో సొంత ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకం. ఇంకా ఎవరైనా రమణ మహర్షి ఆశ్రమం అలాగే గిరి ప్రదక్షిణ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, దయచేసి వెళ్ళి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.